హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చాణక్యుడు నీతి కథ ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినది. అది ఇప్పటికే కాదు, మనకి ఎప్పటికీ పనికొచ్చే బోధనలే ఉంటాయి. చాణక్యుడు అనగానే మనకి అతని తెలివితేటలైనా, బోధనలైనా, నీతులైనా మనకి గుర్తుకు వస్తాయి. ఏదైనా బాగుపరిచేదే మనకి చెప్పి ఉంటారు అతను. అతను ఒక్కొక్క మాట కూడా చాలా విలువైనది. మనం ఎప్పటికీ అవి గుర్తుంచుకోవాలి. దాంట్లో మనం తెలుసుకునేది ఒకటి ఏంటంటే, మనకి ఎవరైనా పిలిచినా సరే ఈ 7 చోట్లకి వెళ్ళకూడదు అని చెప్పారు. అదేంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకప్పుడు సాయంత్రం అయింది. గొప్ప రాజకీయవేత్త మరియు పండితుడైన చాణక్యుడు తన శిష్యుడు చంద్రగుప్తునితో కలిసి ఒక పురాతన చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. చంద్రగుప్త, ఈ రోజు నేను నీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ విషయాలు మీ జీవితాంతం మీకు బాగా ఉపయోగపడతాయి. నేను మీకు ఒక లక్ష్యాన్ని ఇవ్వబోతున్నాను. ఇది అమూల్యమైనది. ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పే 7 ప్రదేశాలు ఎవరు మీకు ఆహ్వానించినా కూడా వెళ్ళకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించినా ఆలోచించకుండా అక్కడికి వెళ్ళాలని కూడా అనుకోకండి. పొరపాటు కూడా వాటిని మర్చిపోకండి. ఎందుకంటే సాధారణ మనసు ఉన్న వ్యక్తి ఉంటాడు. వారు సులభంగా ఉచ్చుల్లో పడతారు. ఇంకా తరచుగా వారి అమాయకత్వం అయిన వారి చిక్కుల్లో పడిపోతారు. మీరు ఈ మార్గాన్ని ఎప్పుడూ తప్పుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈజీగా ఇచ్చేస్తారనమాట, మోసం చేస్తారు. కానీ మీరు తరచుగా దాని నుంచి తప్పించుకుంటుంటారు. నేను ఏది చెప్పినా విన్నట్టే ఉంటారు, వినరు. కాబట్టి మీరు ఈ మాటలను అన్వయించుకొని నా మాట లోతుగా వినండి అని చెప్తాడనమాట. చంద్రగుప్తుడు ఆసక్తిగా, అవును గురుదేవ, దయచేసి నాకు చెప్పండి అని జవాబిచ్చాడు. సరే, నీ హృదయం నుండి మాట్లాడావు కాబట్టి నేను చెప్తున్నాను. నేను నీకు ఇచ్చిన 7 విషయాలను నేను వివరంగా వివరిస్తాను. ఇప్పుడు నీకు చెప్పబోతున్నవి అని చెప్పడం ప్రారంభించాడు. ఈ విషయాలు మీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాకుండా రాజుగా, యోధుడుగా మరియు మానవుడిగా కూడా మీకు ఉపయోగపడతాయి. అవి గ్రంథాలు, వేదాలు మరియు నా సొంత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. అర్థశాస్త్రంలో తెలివైన వ్యక్తి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించేవాడు అని నేను చెప్పాను. కాబట్టి ఈ 7 ప్రదేశాలను ఒక్కొక్కటిగా చర్చిద్దాం. ఈ ప్రదేశాలు ఎందుకు నిషేధించబడ్డాయో వివరిస్తాను. అక్కడికి ఎందుకు వెళ్ళకూడదో అని కూడా చెప్తానని చంద్రగుప్తుడికి చెప్తున్నాడు. ఈ జ్ఞానం మిమ్మల్ని అజేయుడుగా చేస్తుంది. మొదటి స్థానం, మీ తల్లిదండ్రులను గౌరవించని ప్రదేశం. చాణక్యుడు లోతైన శ్వాస తీసుకొని ప్రారంభించాడు. ముందుగా చంద్రగుప్తుడిని విను అని చెప్పి, జీవితంలో గొప్ప సంపద ఏమిటి? గౌరవం. గౌరవం మీరు గౌరవించబడని ప్రదేశం. మిమ్మల్ని అవమానించే లేదా మీ ఉనికిని తేలికగా తీసుకునే ప్రదేశం. సిద్ధపడకుండా అక్కడ అడుగు పెట్టడం మరణం లాంటిది. ఎందుకంటే మానవ మనస్సు చాలా బలహీనంగా ఉంది. అవమానం దానిని విచ్ఛిన్నం చేస్తుంది. రాజుగా కూడా మీరు అవమానించబడితే మీ రాజ్యం ఎలా పనిచేస్తుంది? అవమానం యొక్క శక్తి చాలా ప్రాణాంతకం. అది మీ ఆత్మను ఖాళీ చేస్తుంది. మీ నిర్ణయం తీసుకోవటానికి బలహీనపరుస్తుంది. ఇంకా మిమ్మల్ని దుర్బలంగా చేస్తుంది. వాస్తు శాస్త్రం మరియు వేదాలలో ఆత్మగౌరవాన్ని అత్యున్నత. ఎల్లప్పుడూ వారి గౌరవాన్ని పెంచే వాతావరణంలో జీవించాలి, తగ్గించకూడదు. ముందుగా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. వారు మీ స్నేహితులా లేదా ఎవరైనా స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల? వాతావరణం మీ శ్రేయస్సుకు అనుకూలంగా ఉందా? లేకపోతే సాకులు చెప్పి దానిని నివారించండి. మీకు ముఖ్యమైన పని ఉందని చెప్పండి, కానీ ఎప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళొద్దు. ఇవి మీరు గతంలో అవమానించబడిన వ్యక్తి ఇల్లు లేదా మీ కులం, మతం లేదా స్థానం ప్రశ్నించబడే సమావేశం వంటి ప్రదేశాలు కావచ్చు. జీవితం చిన్నది, సమయాన్ని వృధా చేయవద్దు అంటున్నారు. వేదాలు ఇలా చెప్తున్నాయి: గౌరవంగా ఉండండి, అవమానింపబడకండి. అవమానాన్ని
నివారించండి. ఎందుకంటే అవమానం తిరుగుబాటుకు బీజాలు వేస్తుంది. అర్థశాస్త్రంలో ఒక తెలివైన రాజు ఎల్లప్పుడూ తన ప్రతిష్టను ఎలా కాపాడుకోవాలో నేను విస్తృతంగా వ్రాశాను. ఎందుకంటే కీర్తి రాజ్యానికి పునాది. మీరు అగౌరవింపబడితే మీ అనుచరులు మిమ్మల్ని బలహీనంగా భావిస్తారు. మీ ఆదేశం బలహీనపడుతుంది. అగౌరవాన్ని శరీరాన్ని నెమ్మదిగా నాశనం చేసే విషం అని గ్రంథాలు పిలుస్తాయి. కాబట్టి ఎప్పుడూ ఆలోచించకుండా ఉండకండి. ఎల్లప్పుడూ మూల్యాంకనం చేయండి, లెక్కలు వేసుకోండి. అక్కడ మీరు గౌరవించబడతారా? మీ మాటలు వింటారా? మిమ్మల్ని మాట్లాడనిస్తారా? లేకపోతే మీరు దూరంగా ఉండండి. ఈ నియమం వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాకుండా రాజకీయ మరియు సామాజిక జీవితానికి కూడా అవసరం. ఒక యోధుడిగా మీరు ఎల్లప్పుడూ బలమైన స్థితిలో ఉండాలి. అగౌరవం బలహీనతను చిన్నం చేస్తుంది మరియు బలహీనత మరణాన్ని ఆహ్వానిస్తుంది. చంద్రగుప్త దీన్ని లోతుగా అర్థం చేసుకోండి. గౌరవించబడే స్థానాన్ని మాత్రమే ఎంచుకోండి, మిగిలిన వాటిని దూరంగా ఉంచండి. ఈ జ్ఞానం జీవితంలోని ప్రతి సవాలును అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. అగౌరవాన్ని నివారించడం జ్ఞానం. గౌరవం మీ గొప్ప బలం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. రెండవ స్థానం వేశ్య ఇల్లు. చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి లోతుగా చూసి ఇలా అన్నాడు, వినండి, జీవితంలో కొన్ని ప్రదేశాలలో ప్రవేశించడం అనేది ఒకరి ఆత్మకు ద్రోహం చేయటమే. మొదటిది, ఎవరైతే మనకి గౌరవం ఇవ్వరో ఆ చోటికి పిలిచినా కూడా వెళ్ళొద్దు అని చెప్పారు. ఇప్పుడు రెండవది వేశ్య గృహం. రెండవ స్థానం వేశ్య ఇల్లు. చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి లోతుగా చూసి ఇలా అన్నాడు, వినండి, జీవితంలో కొన్ని చోట్ల వేశ్య ఇంట్లోకి ప్రవేశించడం అంటే ఆత్మ గౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం. వాటిలో ఒకటి వేశ్య ఇల్లు. వేశ్య ఇంటికి సైన్యాధిపతిగా ఉన్న రాజు తన సైన్యాన్ని బలహీనపరుస్తాడు. మనస్సు అక్కడ తిరుగుతున్న మంత్రి తన విధానాలు చెడిపోయినట్లు కనుగొంటారు. అక్కడ ప్రజలు ఉన్న రాజ్యం క్షీణత వైపు వెళుతుంది. ఒక వ్యక్తి జీవితానికి పునాది అతని వ్యక్తిత్వం మరియు కామం వ్యక్తిత్వానికి శత్రువు. వేశ్య ఇల్లు బయట నుండి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అక్కడ సువాసనలు, అలంకరణలు, నృత్యం, సంగీతం మరియు క్షణిక ఆనందం ఉంటాయి. కానీ లోపల లోతుగా అది ఆత్మశక్తిని క్షీణింపజేస్తుంది, ధర్మాన్ని నాశనం చేస్తుంది, ఇంకా పాపపు దుర్వాసనతో నిండి ఉంటుంది. చాణక్యుడు ఇలా అన్నాడు, కామం కంటే దారుణమైన వ్యాధి లేదు, కోరిక కంటే దారుణమైన శత్రువు లేదు. వేశ్యను సందర్శించడం అంటే ఒకరి పాత్రను పణంగా పెట్టడం. ఎందుకంటే ఒకరు క్రమంగా ఒకరి కోరికలను బానిస అవుతారు. శారీరక ఆనందాలు క్షణికమైనవి, కానీ వాటి ప్రభావాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఆత్మ యొక్క తేజస్సు తగ్గిపోతుంది. ఇంకా ఒక వ్యక్తి క్రమంగా సోమరితనం, అనుబంధం మరియు బలహీనతలో చిక్కుకుంటాడు. ఒక రాజు లేదా సాధారణ వ్యక్తి వేశ్య ఇంటికి వచ్చినా అతను తన సంపదను మాత్రమే కాదు, తన గౌరవాన్ని, తన ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతాడని చాణక్యుడు చెప్తున్నాడు. ఎందుకంటే వేశ్య ఇల్లు భౌతిక శరీరంతో మాత్రమే వ్యవహరిస్తుంది. అక్కడ ప్రేమ, భక్తి, విధేయత లేదా స్వచ్ఛత ఉండదు. ఆ ప్రదేశం మానవ మనస్సును వలలో వేసుకునే క్రమంగా దానిని అగాధం వైపు నెట్టివేస్తుంది. జీవితంలోని 4 లక్ష్యాలు ధర్మం, అర్థ, కామం మరియు మోక్షం అని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ కామస్థానంలో మాత్రమే ధర్మానికి అనుగుణంగా ఉంటుంది. కాముడు ధర్మాన్ని అధిగమించి వేశ్య ఇంటికి చేరుకున్నప్పుడు ధర్మం నాశనం అవుతుంది మరియు ధర్మం నాశనం అయినప్పుడు మిగిలిన 3 కూడా ఉనికిని కోల్పోతాయి. వేశ్యను సందర్శించే వారిని సమాజం గౌరవించదు, అతని కీర్తి క్షీణిస్తుంది. మరియు చాణక్యుడు ఒకసారి చెప్పినట్లుగా
కీర్తి శక్తి, కీర్తి లేకుండా రాజు పాలించేవాడు లేదా సాధారణ వ్యక్తి సంతోషంగా జీవించలేడు. వేదాలు మరియు ఉపనిషత్తులు స్వీయ నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెప్తున్నాయి. ఋగ్వేదం ప్రకారం ఒక వ్యక్తి యొక్క నిజమైన బలం అతని ఇంద్రియాలని నియంత్రించటంలో ఉంటుంది. దేశ ఇల్లు ఈ ఇంద్రియాలని నియంత్రణకు విచ్ఛిన్నం చేసే కేంద్రం. అక్కడికి వెళ్ళడం సన్యాసి యొక్క అంతర్గత తపస్సును నాశనం చేస్తుంది. భక్తులు మరియు రాశి చక్ర గుర్తులు ఎల్లప్పుడూ దీని గురించి హెచ్చరించాయి. బ్రహ్మచర్యాన్ని అనుసరించే వారు మాత్రమే ప్రకాశవంతంగా, దీర్ఘాయుస్సుతో మరియు విజయవంతం అవుతారు. కామానికి బానిసలుగా మారేవారు బలహీనంగా మరియు అవమానాలకి గురవుతారు. మద్యం మరియు మత్తు ప్రబలంతో ఉన్న ప్రదేశానికి వెళ్ళడం అంటే ఆత్మని చీకటిలోకి నెట్టడం లాంటిదే. మద్యం శరీరాన్ని విషపూరితం చేయటమే కాకుండా మనస్సు మరియు తెలివి యొక్క మూలాలను కూడా నాశనం చేస్తుంది. క్షణిక ఆనందం మరియు మత్తు కోసం ఒక వ్యక్తి చెల్లించే ధర్మ జ్ఞానం కోల్పోవటం. మరియు జ్ఞానం మనిషి యొక్క నిజమైన సంపద. జ్ఞానం కోల్పోతే రాజశక్తి, జ్ఞానం, శౌర్యం మరియు ఆధ్యాత్మిక సాధన అన్నీ వ్యర్థమైపోతాయి. ఆచార్య చాణక్యుడు మత్తు కేంద్రంగా ఉన్న ప్రదేశం పాపానికి నిలయం అని స్పష్టంగా చెప్పారు. అక్కడ గాలి కలుషితమవుతుంది, సంగీతం మత్తుగా ఉంటుంది మరియు నవ్వు అబద్ధం మరియు ఖాళీగా ఉంటుంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించే వ్యక్తి క్రమంగా అదే తరంగంలో కొట్టుకుపోతాడు. మొదట వాడు దానిని చూడటానికి మాత్రమే వెళతారు. అప్పుడు వారి సహవాసం వారికి ఆకర్షిస్తుంది మరియు త్వరలోనే వారు కూడా అదే దుర్గుణంలో మునిగిపోతారు. మద్యం వినాశనానికి దారి తీస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళడం వల్ల శరీరాన్ని బలహీనపరచడమే కాకుండా ఆత్మ యొక్క ప్రకాశం కూడా తగ్గిపోతుంది. రాజకీయ రంగంలో ఇది మరింత ప్రమాదకరమైనది. సైనికులు, మంత్రులు లేదా రాజు స్వయంగా మత్తులో లోతైన అతని రాజు త్వరలోనే తన రాజ్యాన్ని తన శత్రువులకు ఇచ్చేసి రాజ్యమన్నీ కోల్పోతాడు. తాగిన వ్యక్తి యొక్క రహస్యాలు బయటపడతాయి మరియు శత్రువు వెతుకుతున్న అవకాశం కూడా ఇదే. అందుకే ఆచార్య హెచ్చరించారు, తమ రహస్యాలను కాపాడుకోవాలనే ఎవరైనా ఎప్పుడు మత్తు పదార్థాలను ఆశ్రయించకూడదు. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి మత్తు పదార్థాలు ఆత్మ యొక్క స్వచ్ఛతను దెబ్బతీస్తాయి. దైవత్వానికి మూలమైన అంతర్ముఖం మత్తు పొగలో మునిగిపోతుంది. ఏకాగ్రత విచ్ఛిన్నమవుతుంది, ప్రాణశక్తి విచ్ఛిన్నమవుతుంది మరియు జీవితం ఒక గుడ్డి సందులో సంచరించడం ప్రారంభమవుతుంది. అందువల్ల మత్తు ప్రదేశంలోకి అడుగుపెట్టే ఎవరైనా తమలో తాము మరణ బీజాలను నాటుతారు. ఒకటి చెప్పారు, మనకి గౌరవించని ప్లేస్కి వెళ్ళకూడదని. 2 చెప్పారు, వేశ్యాగృహంకి వెళ్ళకూడదని. 3 చెప్పారు, తాగే ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడికి అస్సలు వెళ్ళొద్దని చెప్తున్నారు. మత్తు ప్రదేశంలోకి అడుగు పెట్టే ఎవరైనా తమలో తాము మరణ బీజాలను నాటుతారు. ఈ మరణం శరీరానికి మాత్రమే కాదు, వ్యక్తిత్వం మరియు ఆత్మకు కూడా సంబంధించినది. కాబట్టి చంద్రగుప్త గుర్తుంచుకోండి, మద్యం ప్రవహించే ప్రదేశాల నుండి మైళ్ళ దూరం ఉండండి. ప్రజలు తమ మనస్సాక్షిని వైన్లో ముంచేస్తారు. ఇక్కడ పాట మరియు నృత్యం కామం మరియు పిచ్చిని మాత్రమే పెంచుతాయి. అక్కడ ఒక శ్వాస కూడా విషం లాంటిది. 4 శత్రువు ఇల్లు. శత్రువు ఇల్లు విశ్వాసం యొక్క అన్ని జాడలు లేని ప్రదేశం. ఇప్పుడు 4వది, శత్రువు ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు. ఇది విషంతో నిండిన బావి మరియు అక్కడికి వెళ్ళే ఎవరైనా తమను తాము ప్రమాదంలో పడేసుకుంటారు. శత్రువు యొక్క తీపి మాటలు మరియు ఆతిథ్యం ఒక ఉచ్చు. అది ఒకరిని మోసం చేసి నాశనం
చేస్తుంది. ఆచార్య చాణక్యుడు శత్రువు ఇల్లు తేనెగూడు అని చెప్పాడు. బయట నుంచి తీపి, లోపల నుండి కుట్టడం కుటిలం. అక్కడ నువ్వు మోసంతో నిండి ఉంటుందని అన్ని, మరియు ద్రోహం యొక్క కత్తి ప్రతి అడుగులోనూ వెంటాడుతుందని. శత్రువు ఇంట్లోకి ప్రవేశించే ఎవరైనా తమ తెలివితేటలను, విచక్షణను పణంగా పెట్టినట్టే. మొదట వారు ఆతిథ్యంలో ఆకర్షితులు అవుతారు. తర్వాత క్రమంగా శత్రువుల కుతంత్రాలకు బలైపోతాడు. శత్రువుల సహవాసం ఆత్మహత్య అని గ్రంథాలు చెప్తున్నాయి. అక్కడ గాలి మోసపూరితమైనది, ఆహారం విషపూరితమైనది, ఇంకా మోసపూరిత మాటలు. రాజకీయాల్లో ఇది మరింత ప్రమాదకరమైనది. శత్రువులు ఇల్లు అంటే రహస్య ప్రణాళికలు రూపొందింపబడిన రహస్యాలు బయటపడతాయి. ఒక్క క్షణం అజాగ్రత్తతో రాజు సింహాసనాన్ని దూరం చేస్తుంది. చిన్న అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి అని చెప్తున్నాడు. మరణాన్ని ఆహ్వానించాలనుకునే వారు మాత్రమే శత్రువు తలుపు తట్టాలి. ఆధ్యాత్మికంగా శత్రువుల ఇల్లు మనస్సులో ద్వేషాన్ని పెంచుతుంది. అక్కడ వాతావరణం ఆత్మకు శాంతి కాదు, అశాంతి మరియు ద్వేషాన్ని తెస్తుంది. అక్కడికి వెళ్ళే ఎవరైనా వారి హృదయంలో కోపం మరియు ప్రతీకార విత్తనాలను నాటుతారు. ఈ విత్తనాలు వారి జీవితాన్ని మాత్రమే కాకుండా వారి ఆత్మను కూడా విషపూరితం చేస్తాయి. కాబట్టి చంద్రగుప్త ఎల్లప్పుడూ శత్రువుల ఇంటి నుండి దూరంగా ఉండు. దాని మధురమైన చిరునవ్వు మరియు ఆతిథ్యం వెనుక దాగి ఉన్న మోసం మిమ్మల్ని తినేయగలదు. ఆ ప్రదేశం మరణానికి ద్వారం. అక్కడ నుంచి ఒకరు పశ్చాత్తాపంతో మాత్రమే తిరిగి వస్తారు. ఇంకా 5వది గోవధ. అంటే మనము గోవులను పూజిస్తాము. అక్కడ గోవులని ఎక్కడైతే వధ చేస్తారో, చంపుతారో, గోవధ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం పాపాల నిలయం. భూమిపై మాతృత్వం యొక్క స్వరూపమైన ఆవును చంపడం అనేది కేవలం ఒక జీవి మరణం కాదు, మతం మరియు కరుణను హత్య చేయటం. అటువంటి ప్రదేశం చీకటి మరియు క్రూరత్వానికి కేంద్రంగా ఉంటుంది. అక్కడ మానవత్వం యొక్క ప్రకాశం తగ్గుతుంది. గోవధ విధ్వంసానికి మూలం అని గ్రంథాలు చెప్తున్నాయి. అక్కడ భూమి రక్తంతో తడిసిపోతుంది మరియు అక్కడ గాలి పాప భారంతో నిండి ఉంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించే ఎవరైనా క్రమంగా క్రూరత్వం మరియు అసహనం వైపు ఆకర్షితులవుతారు. మొదట వారు కేవలం ప్రేక్షకులుగా మారుతారు. తర్వాత వారి మనసు హింసను అంగీకరించడం ప్రారంభమవుతుంది మరియు చివరికి వారు కూడా ఆ పాపంలో భాగం అవుతారు. ఆవులు కేకలు ప్రతిధ్వనించే చోట అక్కడ నీరు కూడా విషపూరితంగా మారుతుందని చాణక్యుడు హెచ్చరించాడు. రాజకీయాల్లో గోవధ స్థలం శత్రువుల నిలయంగా మారుతుంది. అటువంటి ప్రదేశం సమాజంలో అశాంతి మరియు తిరుగుబాటు దారితీస్తుంది. ఎందుకంటే ఆవులపై క్రూరత్వం మతం మరియు సంస్కృతికి వ్యతిరేకంగా తిరుగుబాటు. అలాంటి ప్రదేశం శుద్ధి చేయడం రాజు విధి. అక్కడ అడుగు పెట్టకూడదు. ఆధ్యాత్మిక దృక్కోణంలో గోవధ స్థలం ఆత్మని కలుషితం చేస్తుంది. అక్కడ వాతావరణం ధ్యానానికి అంతరాయం కలిగిస్తుంది మరియు మానవ మనస్సాక్షి పాపంతో నిండిపోయింది. అక్కడికి వెళ్ళే ఎవరైనా తమలో తాము కరుణ మరియు స్వచ్ఛతను చంపుకుంటారు. కాబట్టి చంద్రగుప్త ఆవు ఏడుపు ప్రతిధ్వనించే ప్రదేశానికి మైళ్ళ దూరంలో ఉండండి. అక్కడ ఒక శ్వాస కూడా ఆత్మను నాశనం చేయగలదు. ఆ ప్రదేశం నరకానికి ద్వారం. ఇక్కడ మతం మరియు మానవత్వం అంతమవుతుంది. దురాశ అంటే ఎక్కువ ఆశపడే వాళ్ళు, లంచం తీసుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఒక వ్యక్తిని జంతువు కంటే కూడా తక్కువ స్థాయికి దిగజార్చుతుంది. అంటే జంతువు కంటే హీనమైపోతాం. ఎందుకంటే అక్కడ మనస్సాక్షి లేదా మతం లేదా దురాశపరులు నివాసం విషపు నిల్వ అని చాణక్యుడు చెప్తున్నాడు. అటువంటి ప్రదేశాన్ని సందర్శించే ఎవరైనా మొదట దురాశ ఉచ్చులో పడతారు. కొంతమంది ఆశ చూపిస్తారు, నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇస్తాను అని చెప్పి.
దానికి నువ్వు ఇది చేస్తే మనకి ఇంత లాభం వస్తుంది అంటే దురాశ అవన్నీ చూపిస్తుంటారు. దురాశ చూపించి అవేవో పనులు చేస్తుంటారు డబ్బుల ఆశ కోసం. ఆ ఉచ్చులో పడొద్దు అని చెప్తున్నాడు. అంటే దురాశ పాపానికి మూలం. అక్కడి వాతావరణం మనస్సును కలుషితం చేస్తుంది మరియు క్రమంగా ఒక వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోతాడు. రాజకీయాల్లో అనైతికత మరియు దురాశాపరులు నివాసం అత్యంత ప్రమాదకరమైనది. ఇక్కడ రహస్య ప్రణాళిక రూపొందింపబడుతుంది మరియు ద్రోహం అగుపడుతుంది. ఇక్కడ చిక్కుకున్న ఏ రాజు లేదా సైనికుడైనా అతని రాజ్యం నాశనాన్ని ఆహ్వానిస్తున్నట్టే, తమ మరణానికి మార్గాలు కొనుగోలు చేయిస్తున్నట్టే. వారు మాత్రమే దురాశలలో సాహవాసం చేయాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఇలాంటి దురాశ పరులు అంటే చాలా రాజకీయాల్లో చాలా ఇవే జరిగాయండి. రాజులకి గొడవ పెట్టి ఇలాంటి ఆశలు చూపించి గొడవలు పెట్టి మన దేశాన్ని నాశనం చేశారు బ్రిటిష్ వాళ్ళు. చంద్రగుప్త ఎల్లప్పుడూ ఇలాంటి ఆశ పరుల నుంచి దూరంగా ఉండు, ఆ పాపం అగాధంలో నెట్టేస్తుంది, అలాంటి చోట్లకి చాలా దూరంగా ఉండు, ఆ ప్రదేశం ఆత్మని దహిస్తుంది అని చెప్పారు. అహంకారులు నివాసం. 7వది, అక్కడ ప్రేమ నీడ లేదా సత్య నీరు లేవు. అహంకారం ఒక వ్యక్తిని అంధుడిని చేస్తుంది మరియు అతని ఇల్లు పతనానికి కేంద్రం. చాణక్యుడు ఇలా అన్నాడు, అహంకారిగా ఉన్న వ్యక్తి ఇల్లు అంటే ఎక్కువ మంది నేను గొప్ప, నేను నాకింత పలుకుబడి ఉంది, ధనం ఉంది, అది ఉంది, ఇది ఉందని కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు. చాలా ఈగో ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉంటూ వాళ్ళు పిలిచినా వెళ్ళొద్దు. అలాంటి వాళ్ళకి అస్సలు అక్కడ గాలి కూడా గర్వంగా వాసన చేస్తుంది. అహంకారిగా ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్తే ఎవరైనా క్రమంగా అతని ప్రభావానికి లోనవుతారు. మొదట అతను అతని ప్రశంసలను వింటాడు, తర్వాత ఆధిపత్యం యొక్క భ్రాంతితో తనను తాను కోల్పోతాడు. అహంకారమే విధ్వంసానికి కారణమని గ్రంథాలు చెప్తున్నాయి. ఒక వ్యక్తి తన వినయాన్ని కోల్పోతాడు. రాజకీయాల్లో అహంకారిగా ఉన్న వ్యక్తి ఇల్లు అత్యంత ప్రమాదకరమైనది. ఒక అహంకారి రాజు, మంత్రి లేదా సైనికుడు వారి సొంత అహంకారంలో మునిగిపోయి శత్రువులకు బలైపోతారు. చాణక్యుడు హెచ్చరిస్తాడు, అహంకారిగా ఉన్న వ్యక్తిని సాహవాసం చేసే ఎవరైనా తన పతనానికి తానే కారణమవుతారు. మనం అహంకారిగా ఉండొద్దు, అహంకారిగా ఉన్న వ్యక్తి ఇంటికి కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అహంకారిగా ఉన్న వ్యక్తి ఇంటి వాతావరణం మనస్సును సత్యం మరియు దేవుని నుండి దూరం చేస్తుంది. ఏకాగ్రత చెదిరిపోతుంది మరియు ఆత్మ యొక్క ప్రకాశం మసకబారిపోతుంది. అక్కడికి వెళ్తే ఎవరైనా తమ అంతర్గత సత్యాన్ని మరియు శాంతిని కోల్పోతారు. కాబట్టి చంద్రగుప్త ఎల్లప్పుడూ అహంకారిత పూరితమైన వ్యక్తి ఇంటికి దూరంగా ఉండండి. అక్కడికి వెళ్ళడం కూడా మిమ్మల్ని గర్వం అనే చీకటి బావిలోకి నెట్టేస్తుంది. ఆ ప్రదేశం ఆత్మను నాశనం చేసే విషయం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవి ఎప్పటికీ గుర్తుంటాయి. మీకే కాదు, మీ పిల్లలకు కూడా చెప్పే అవకాశం కూడా ఉంది. మంచిగా చెప్పి మంచి కథలండి ఇవి. జీవితంలో మనకి ఎప్పటికీ పనికొచ్చే సూత్రాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.